ఇస్లామిక్ క్యాలెండర్లోని మొదటి నెల అయిన మొహరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. సత్యం, విశ్వాసం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన పవిత్ర ప్రవక్త మనవడైన హజ్రత్ ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని మొహరం గుర్తు చేస్తుందన్నారు. మంచితనం, త్యాగాన్ని స్మరించుకోవటమే మొహరం యొక్క నిజమైన అర్థమన్నారు. ఇది లోతైన ఆత్మ పరిశీలన, స్మరణ మరియు ఆధ్యాత్మిక భక్తికి సమయమని చెప్పారు. ఇస్లాం యొక్క మూల సూత్రమైన మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహరం స్ఫూర్తిని ఎల్లప్పుడూ అనుసరిద్దామని తెలిపారు. హజ్రత్ హుస్సేన్ మహనీయుని అమరత్వం, త్యాగాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు స్మరించుకునే సందర్భం మొహరం అని సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సత్య మార్గంలో నడవాలనే స్ఫూర్తిని మనకు మొహరం అందిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. మొహరం అంటేనే త్యాగమని సీఎం చంద్రబాబు అన్నారు. సత్యం, న్యాయం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన ఇమాం హుస్సేన్ త్యాగాన్ని మొహరం సందర్భంగా స్మరించుకుందామన్నారు. మొహరం అందరికీ శాంతిని తీసుకురావాలని, ధర్మ మార్గాన్ని చూపాలని కోరుకుంటున్నాను అని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. హజ్రత్ హుస్సేన్ మహనీయుని అమరత్వం, త్యాగాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు స్మరించుకునే సందర్భం మొహరమని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. త్యాగం, సహనంతో ధర్మ పరిరక్షణ కోసం పాటుపడడమే మొహరం మనకు ఇచ్చే సందేశమని చెప్పారు. అల్లా దీవెనలతో శాంతి సామరస్యాల ప్రతీకగా మొహరం జరగాలని ఆకాంక్షిస్తున్నాను అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు అధ్యయనం చేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. విశ్వవిద్యాలయాల అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని లోకేష్ ఆదేశించారు. ఐటీఐలలో ఏఐ ల్యాబ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య సంరక్షణ కోర్సులు పూర్తి చేసిన వారికి ఓం క్యాప్ ద్వారా జపాన్లో ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల ఉన్నత విద్యా నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖలపై మంత్రి నారా లోకేష్ నిన్న సమీక్షించారు. లోకేష్ మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై దృష్టి సారించాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఉపయోగపడేటట్లు రూపొందించిన నైపుణ్యం పోర్టల్ను జూలైలో ఆవిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో నమోదైన ప్రతి ఒక్కరికి ఆన్లైన్ స్కిల్ కార్డ్ జారీ చేయాలి అని సూచించారు. అమరావతిలో రాష్ట్ర కేంద్రీయ గ్రంథాలయంతో పాటు విశాఖలో జిల్లా కేంద్రీయ గ్రంథాలయం, మంగళగిరిలో స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుపైన సమావేశంలో చర్చించారు. ఇందుకు సంబంధించిన భవన నమూనాలను మంత్రి పరిశీలించారు. విశ్వవిద్యాలయాల అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని లోకేష్ ఆదేశించారు. ఐటీఐలలో ఏఐ ల్యాబ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య సంరక్షణ కోర్సులు పూర్తి చేసిన వారికి ఓం క్యాంపస్ ద్వారా జపాన్లో ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు. వికృత పోకడలు, ఆకృత్యాలతో రోజురోజుకు శృతిమించుతున్న వైకాపా శ్రేణులు తమ తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కానూరులో టీడీపీ దిమ్మెను తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. వైకాపా తరహాలో కూటమి వ్యవహరిస్తే ఒక్కరు కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉండవన్నారు. రాష్ట్రంలో అరాచకం, అశాంతి సృష్టించాలని చేస్తున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో వైకాపాకు రాజకీయంగా సమాధి కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కానూరులో టీడీపీ దిమ్మెను తొలగించడాన్ని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. అరాచకాలకు పాల్పడటమే కాకుండా పోలీసుల మీద తిరగబడటం, స్టేషన్ల వద్ద దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న తీరును ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారన్నారు. కులాల పేరుతో రాజకీయం చేసే నీచ సంస్కృతి ఇకనైనా మానుకోవాలన్నారు. జగన్ రెడ్డి, ఆయన అనుచరగణాన్ని అదుపులో పెట్టుకోకపోతే చట్ట ప్రకారం తీసుకునే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇటీవల కర్నూలులో వైఎస్ విగ్రహం తలను ఆ పార్టీ కార్యకర్తే తొలగించి దాన్ని రాజకీయం చేయాలని చూశారని, సాయికృష్ణ సంఘటన దురదృష్టకరమే అయినా నిస్సిగ్గుగా కుల రాజకీయం చేయాలని చూసి భంగపాటుకు గురైన వైకాపాకు బుద్ధి రావడం లేదన్నారు. కూటమికి సంబంధించిన విగ్రహాలు, దిమ్మలపై ఎటువంటి దుస్సంఘటనలకు పాల్పడినా ఉపేక్షించేదే లేదని, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమం మేము కానీ మొదలు పెడితే ఒక్క వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి పరిస్థితులు రోడ్ల మీద కూడా తిరగనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మీరు అక్కడ చేస్తుంది మీకు ఎంత దమ్ము ధైర్యం ఉందంటే కావాలని చెప్పి రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టించాలని మీ నాయకుడు మీరు చేసినటువంటి విధానాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకోం. దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాం. ఇలాంటివి చేయాలంటేనే భయపడే విధంగా, ఎందుకంటే ఒక రౌడీ మొక్కల్లాగా పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని చేస్తే పోలీసుల మీద తిరగబడతారా? పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెడితే పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తారా?
అక్కడి నుంచి రౌడీ ముక్కలుగా చేరి గుడివాడ చేరుకుని రౌడీ కార్యకలాపాలకి నిలయంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రశాంతమైనటువంటి కృష్ణా జిల్లాని ఇవాళ మీరు చేసినటువంటి దుర్మార్గాలకి మీకు అడ్రస్సులు లేకుండా డిపాజిట్లు కూడా రానని విధంగా మెజార్టీలు ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా గెలిపిస్తే ఇవాళ మీరు చూసి తట్టుకోలేక ఇవాళ ఇలాంటి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది ఇలాంటి వ్యక్తుల్ని ఒకసారి రాష్ట్ర జిల్లా మన నాయకులందరూ కూడా ఒకసారి గమనించాలా, ప్రజలందరూ కూడా గమనించాలా. ఇది వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రోత్సహించకూడదని కూడా ఈ సందర్భంగా తెలియదు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈరోజు ప్రారంభమైంది. రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరులో సందడి వాతావరణం నెలకొంది. కోర్కెల రొట్టెల కోసం వివిధ సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో స్వర్ణాల చెరువులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రొట్టెల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 నుంచి 30 వరకు వివిధ రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఇవాళ ఒక్కరోజే దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. నెల్లూరు నగరంలోని బార్ షాహిద్ దర్గా వద్ద ప్రతిష్టాత్మక రొట్టెల పండుగ ఈ రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు భక్తి శ్రద్ధల నడుమ సందల్ మాలి కార్యక్రమంతో వేడుక మొదలైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు దర్గాకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. గత ఏడాది రొట్టెను పట్టుకుని కోర్కెలు తీరిన వారు ఈ ఏడాది వచ్చి అవసరమైన వారికి రొట్టెను ఇస్తున్నారు. ఒకరి నుంచి మరొకరు కోర్కెల రొట్టెను స్వర్ణాల చెరువులో తీసుకుంటున్నారు. ఈ పండుగను ఎంతో నమ్మకం, భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. స్వర్ణాల చెరువులో స్నానం చేసి వరాల రొట్టెను పట్టుకుని దర్గాలోని 12 మంది వీర్ల సమాధులను దర్శనం చేసుకుంటున్నారు. సమాధులను దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో బార్లు తీరారు. వేలాదిగా భక్తులు తరలి వస్తుండటంతో దర్గా పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మంత్రి నారాయణ ఆదేశాల మేరకు కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎస్పీ అజిత వేజెండ్ల, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుజాత ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు, అంబులెన్స్లు సిద్ధం చేశారు. స్వర్ణాల చెరువు వద్ద 15 బోట్లతో షిఫ్ట్కు 15 మంది చొప్పున గజ ఈతగాళ్లతో ప్రమాదాలు జరగకుండా మత్స్యశాఖ జేడీ చాంద్ బాషా ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. దర్గా పరిసరాలు, ప్రధాన రహదారులు, స్వర్ణాల చెరువు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు 9 మంది కార్మికులను అధికారులు ప్రత్యేకంగా నియమించారు. మరోవైపు భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు జిల్లా పోలీసులు. మొత్తం 1743 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 26 డ్రోన్లు, 96 సీసీ కెమెరాల ద్వారా దర్గా పరిసర ప్రాంతాలపై నిరంతర నిఘా పెట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల హెచ్చరించారు. భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ 69 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. మహిళలకు స్త్రీ శక్తి, దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకాల సౌకర్యాలను ఈ ప్రత్యేక సర్వీసుల్లో అమలు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. సీఎం చంద్రబాబు సర్కార్ ఆదేశాల మేరకు పండుగ ముగిసే వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిరంతరం అధికారిక సమీక్షలు, పర్యటనలు, రాజకీయ ఒత్తిళ్లతో బిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతాలో ఓ ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోను చూసి ముఖంపై చిరునవ్వు రాకుండా ఉండటం ఎవరికైనా అసాధ్యమంటూ ఆయన క్యాప్షన్ కూడా పెట్టారు. సదరు వీడియో విషయానికొస్తే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఏఐఎస్ అధికారి కుర్చీలో కూర్చున్న చిన్నారి ఆర్న వీడియో కాల్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతున్నట్లుగా రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతాలో ఓ ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఇక ఆ వీడియోలో చిన్నారి ఆర్నా ముందు ఆర్నా ఐఏఎస్ విశాఖపట్నం అనే నేమ్ ప్లేట్, జాతీయ జెండా, ల్యాప్టాప్ కనిపిస్తుండగా స్క్రీన్ పై సీఎం చంద్రబాబు వీడియో కాల్లో కనిపిస్తున్నారు. మరో సన్నివేశంలో చిన్నారి చేతిని ఊపుతూ బై సిబిఎన్ అంకుల్, నేనిప్పుడు మీతో మాట్లాడలేను అనే సరదా క్యాప్షన్తో చూపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారి వెనుక నిలబడి ఆమెను ప్రేమగా గమనిస్తున్న తండ్రి కూడా ఫోటోల్లో కనిపిస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో సీఎం చంద్రబాబు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకోవడంతో ఆ పోస్ట్ కాసేపటికే వైరల్గా మారుతుంది. చిన్నారిలోని అమాయకత్వం, సృజనాత్మకంగా రూపొందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పారదర్శకంగా సకాలంలో సబ్సిడీ ఎరువులు అందించేందుకు ప్రవేశపెట్టిన ఏపీ ఎయిమ్స్ 2.0 వ్యవస్థ విజయవంతంగా అమలవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ఏడాది జూన్ 8వ తేదీ నుంచి కృష్ణా, కాకినాడ జిల్లాలను మినహాయించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏపీ ఎయిమ్స్ 2.0 ద్వారా యూరియా, డీఏపీ పంపిణీ చేపట్టామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 2,97,773 మంది రైతులకు 48,588 మెట్రిక్ టన్నుల యూరియా, 12,874 మెట్రిక్ టన్నుల డీఏపీ విజయవంతంగా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏపీఏఐఎంఎస్ 2.0 వ్యవస్థను అమలు చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. దీనివల్ల అర్హులైన నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు అందేలా పూర్తి భరోసా కల్పించామని మంత్రి పేర్కొన్నారు. రైతు సాగు చేస్తున్న పంట సాగు విస్తీర్ణం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రీయ సిఫార్సుల ఆధారంగా అవసరమైన పరిమాణంలోనే ఎరువులు అందజేస్తున్నామని తెలియజేశారు. దీంతో సమతుల్య ఎరువుల వినియోగం పెరిగి రైతులకు దిగుబడులు మెరుగుపడడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీ కూడా సక్రమంగా వినియోగపడుతుందని తెలియజేశారు. ఏపీఏఐఎంఎస్ 2.0 ద్వారా ఎరువుల దుర్వినియోగం, అక్రమ నిల్వలు, మళ్లింపులు, రైతులు కాని వ్యక్తులకు విక్రయాలు పూర్తిగా అరికట్టే అవకాశం లభించిందన్నారు. ఎరువుల నిల్వలు, సరఫరా, పంపిణీపై రాష్ట్ర వ్యాప్తంగా రియల్ టైం పర్యవేక్షణ సాధ్యమవుతోందని, ఐఎఫ్ఎంఎస్, ఏపీఏఐఎంఎస్ భౌతిక నిల్వల సమన్వయంతో ఖచ్చితమైన నిల్వల నిర్వహణ జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడ ఎరువుల కొరత తలెత్తకుండా అవసరమైన సమయంలో, అవసరమైన పరిమాణంలో రైతులకు ఎరువులు అందేలా ప్రణాళికాబద్ధంగా పంపిణీ నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేశారు. కౌలు రైతులతో సహా అర్హులైన ప్రతి రైతుకు సమాన అవకాశాలు కల్పించేలా ఈ వ్యవస్థ రూపొందించబడిందని తెలియజేశారు. ఎరువుల కొరత, నాణ్యత, అధిక ధరలు లేదా పంపిణీలో ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ 155251కు కాల్ చేయొచ్చని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో 16 వ్యసన విముక్తి కేంద్రాలను 9.86 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశాఖ, విజయవాడ, కడప కేంద్రాలను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లుగా గుర్తించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25 వ్యసన విముక్తి కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడపలోని కేంద్రాల్లో అవసరమైన నిర్మాణాలతో పాటు బయో ఫీడ్బ్యాక్, ఈసీజీ యంత్రాలు సమకూరుస్తామని పేర్కొన్నారు. విశాఖ, విజయవాడ, కడప కేంద్రాలను సెంటర్ ఫర్ ఎక్స్టెన్షన్లుగా గుర్తించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25 వ్యసన విముక్తి కేంద్రాలున్నాయని చెప్పారు. మొత్తం 346 పోస్టులు 2024 నాటికి 200కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 57 పోస్టులు భర్తీ చేశామని, 123 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపారు. మరో 52 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైళ్లు కలెక్టర్ల పరిశీలనలో ఉన్నాయి అని మంత్రి వెల్లడించారు. మచిలీపట్నంలో వినాయక చవితి వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం ద్వారా మరో విశిష్టతను సాధిద్దామని మంత్రి కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు. పర్యావరణ హితంగా, భక్తి భావం ముట్టిపడేలా ప్రణాళికాబద్ధంగా ఉత్సవాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి పోర్ట్ సిటీగా అభివృద్ధి చెందే నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లాలనే వేడుకలు ఉండాలన్నారు. రాజకీయాలు, కుల, మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో మంగినపూడి బీచ్ వద్ద 63 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా గురువారం మెహర్ బాబా ఆడిటోరియంలో మంత్రి ఆధ్వర్యాన సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నం, ఖైరతాబాద్ తరహాలో బీచ్ వద్ద వినాయకుని ప్రతిమ ఏర్పాటు చేసేందుకు శిల్పులు పరిశీలించారన్నారు. పర్యావరణ హితంగా, భక్తిభావం ఉట్టుపడేలా ప్రణాళికాబద్ధంగా ఉత్సవాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది నుంచి పోర్టు సిటీగా అభివృద్ధి చెందే నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లేలా వేడుకలు ఉండాలన్నారు. ఈ ఏడాది 63 అడుగులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఏటా ఎత్తు పెంచేలా చర్యలు తీసుకుందామన్నారు. తొలిసారిగా బీచ్ వద్ద మత్స్య అవతారం ప్రతిబింబించే విధంగా మట్టి గణనాథుని ఏర్పాటుకు చర్చించారు. కూటమి నాయకులు బండి రామకృష్ణ, మోటమర్రి బాబాప్రసాద్, కుంచేనాని, పంతం గజేంద్రరావు తదితరులతో పాటు నగర ప్రముఖులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తలకిందులు చేసే విధంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఓట్ల దోపిడీకి పాల్పడుతుందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి కేవీఆర్వి ప్రసాద్ విమర్శించారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తిస్థాయి పారదర్శకత, జవాబుదారీతనం, స్వతంత్ర వ్యవస్థ పర్యవేక్షణతో జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి కోటేశ్వరరావు అధ్యక్షతన దాసరి భవన్లో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై అవగాహన సభ నిర్వహించారు. ఈ సభకు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి కేవీఆర్వి ప్రసాద్ ముఖ్య వక్తగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ ప్రజలకు ఇచ్చిన ఎంతో విలువైన ఆయుధం ఓటు హక్కు. అటువంటి ఓటు హక్కు నుండి దేశంలోని కొన్ని వర్గాల ప్రజలను దూరం చేయడం ద్వారా వారి పాలనను సుస్థిరపరచుకోవడమే కాకుండా తద్వారా అందిపుచ్చుకున్న అధికారంతో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటువంటి చర్యలను ప్రజలు, మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షణవాదులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియ కేవలం ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమంగా ప్రచారం చేస్తున్నారని, దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు, ప్రభావాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రసాద్ అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో కూడా చాలా దఫాలు ఎఫ్ఐఆర్ ప్రక్రియ జరిగినప్పటికీ ఎప్పుడు కూడా ఓటర్లు తమ అర్హతను నిరూపించేందుకు పత్రాలు సమర్పించాల్సిన అవసరం రాలేదన్నారు. ప్రస్తుతం పౌరులు తమ ఓటు హక్కును రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకురావడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ నియోజకవర్గాల పునర్విభజనపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ వంటి అంశాలను విడివిడిగా కాకుండా సమగ్ర ప్రణాళికతో భాగంగా చూడాలని సూచించారు. ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్నటువంటి విషయాల పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళనలు, దాన్ని ఏ విధంగా ఎదుర్కొని మన ఓటుని ప్రతి ఒక్కరూ నిలబెట్టుకోవాలి అనే విషయాల్ని సక్రమంగా అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇప్పటికీ 12 రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసిన సందర్భంలో మనందరం గమనించిన విషయం ఏంటంటే సుమారుగా 6.5 కోట్ల మంది ప్రజల్ని ఓటర్లుగా తొలగించడం జరిగింది. అంటే 150 కోట్ల జనాభాలో 6.5 కోట్ల జనాభా అనే సంఖ్య చాలా చిన్నగా కనిపిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య కేవలం 4.5 కోట్లు. అంటే ఇంత పెద్ద రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ జనాభా ఇప్పటికే ఓటర్లుగా తొలగించబడి ఉన్నారు. దానికి సక్రమమైనటువంటి కారణాలు ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు వరకు ఏ విధంగానూ తెలియజేయలేదు. అట్లానే ఇప్పుడు జరుగుతున్నటువంటి 19 రాష్ట్రాల్లో జరగబోతున్నటువంటి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇప్పటికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయంగా చూస్తే 4.5 కోట్ల ఓటర్లలో కేవలం 2.5 కోట్ల ఓటర్లు మాత్రమే మ్యాపింగ్కి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందనేది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇంకా దాదాపు 1.5 కోట్ల మంది ఓటర్ల జాబితాలో మిణుకుమంటూ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితి ఉంది. నిబంధనల ప్రకారం మీరు ఉంచినటువంటి ఓటర్ లిస్ట్ అనేటటువంటి ఉన్నది. ఈ రోజున కొత్తగా దాన్ని సవరణ చేయాల్సినటువంటి అవసరం, అఘాయిత్యం ఏమున్నది అనేటటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మన జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడులో కానీ చూసినట్లయితే వెస్ట్ బెంగాల్లో సుమారు 90 లక్షల ఓట్లు తొలగించారు. అలాగే తమిళనాడులో సుమారు 20 లక్షల దగ్గర ఓట్లు తొలగించడంతో అనుకూలమైనటువంటి ఓటును ఉంచుకోవటం, ప్రతికూలమైనటువంటి ఓటుని తొలగించేటటువంటి ప్రక్రియ జరుగుతుంది అనేటటువంటి గందరగోళం ప్రజల్లో ఉన్నది. ఈ సందర్భంగా మేము అడుగుతున్న ప్రతి ఇష్యూలో కూడా ఆధార్ లింక్ చేసేటటువంటి ప్రభుత్వాలు ఈ రోజున ఓటుకి ఎందుకని ఆధార్ లింక్ చేయట్లేదు అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు ఈ రోజున ప్రక్రియ ఇంటింటికి చూస్తే విజయవాడ నగరంలో గందరగోళంలో ప్రజలందరూ కూడా పడతా ఉన్నారు. ప్రతి ఓటర్ లెక్క తీసుకొచ్చి కొత్తగా ఎవరికి వారిని ఫోటో ఇవ్వమంటా ఉన్నారు. ఫోటో ఎవరి దగ్గర ఉంటుంది? అసలుకే రెక్కాడితే డొక్కాడినటువంటి పేద ప్రజలు నివసించేటటువంటి ప్రాంతాల్లో వారికి ఓటు హక్కు పైన ఉండేటటువంటి హక్కు యొక్క విలువే అంతంత మాత్రంగా ఉన్నటువంటి తరుణంలో ప్రతి ఓటరు ఫోటోలు తీసుకొచ్చి ఇంటెల్లి పాతి ప్రతి ఒక్క ఫోటో తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వటం అనేటటువంటిది చాలా కష్టసాధ్యంగా ఉన్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.